హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా. ఆ బాధ్యతతో రూపుదిద్దుకున్న మూవే ఇట్స్ ఓకే గురు. నాతో పాటు ఉన్నారు ఇట్స్ ఓకే గురు టీమ్ డైరెక్టర్ మణికంఠ గారు, అదేవిధంగా హీరో హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. హలో అండి. హలో ఇక్కడ అసలు హీరో ఎవరో డైరెక్టర్ ఎవరో నాకేం అర్థం కావట్లేదు. he stopped aging actually. ఓకే, మంచి Kick start ఇచ్చారు. అదే ఇచ్చారు. బట్ యాక్చువల్గా డైరెక్టర్ అంటే కొంచెం చాలా అలిసిపోయిన ఫేస్ తో కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ కష్టం అంతా కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం హీరోనా డైరెక్టర్ అసలు ఏమో అర్థం కావట్లేదు. హ్యాపీ కదా చాలా రీడిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను డైరెక్టర్ అనే అర్థాన్ని. సో అందుకే కొద్దిగా ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ హీరోలుగా ట్రై చేస్తున్నారు. నేను చేయను. నెక్స్ట్ అయ్యో చూద్దాం. అసలు లేదండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అట్లా అనిపిస్తుంది ఏమోలే. అంటే నాకు 24 క్రాఫ్ట్ లో నాకు భయము, విపరీతమైన భయం అనే క్రాఫ్ట్ రెండు. ఒకటి డబ్బింగ్, రెండు యాక్టింగ్. రెండు పక్క పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇద్దరు ఉన్నారు కాబట్టి సో ఆ రెండు జోనర్స్ నేను టచ్ చేయను. సో ఇప్పటి నుంచి ఇంక భయం ఉండదు, ఎందుకంటే చూస్తున్నారు కాబట్టి. సరే, ఇంకా అసలు మీకు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా అంటే మామూలుగా చూసాము, ఎంజాయ్ చేసాము అనుకుంటాము, కానీ మీరు ఒక సందేశాన్ని తీసుకున్నారు చూసారా, అది చాలా గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు ఎందుకు తీసుకోవాలనిపించింది? ఏంటి అసలు మూవీ గురించి ఏం చెప్తారు? ఇట్స్ ఓకే గురు, అదే అండి మూవీ. ఇట్స్ ఎ జర్నీ, ప్రతి ఒక్కరి జర్నీ. సో వాళ్ళలోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు వాళ్ళు టైం ఇచ్చుకొని కూర్చొని ఆలోచించుకొని, ఇంత ఉరుకులు పరుకులు ఉన్న ప్రపంచంలో అంత ఉరకద్దు. నువ్వు ఉరికినా ఉరకపోయినా అసలు ప్రపంచం ఆగదు. అది ఆగు, నువ్వు ప్రశాంతంగా నువ్వు ఆగి ఆలోచించి ముందుకెళ్ళు. ఏది నేను చేయకపోతే అది ఆగిపోతుందో అది ఏమనదు, ఎక్కడ ఉండదండి. అది బిలీఫ్. జనాలు ఏమనుకుంటారు, నేను ఆఫీస్కి వెళ్ళకుంటే నేను ఆఫీస్కి నీకు డబ్బులు కట్టవుతాను అంతే, ఆడేం వర్క్లో ఆగిపో. అంత హడావిడిలో వెళ్ళి మొత్తం చేసి లైఫ్ మెస్ చేసుకోవద్దు, స్ట్రెస్ అవ్వ. ద ఓన్లీ థింగ్, ఎక్కడైనా ఇంత హడావిడి ఉందనుకోండి, జస్ట్ ఒక చోట ఆగి ఇట్స్ ఓకే, ఏం కాదు అని మీకు మీరైనా అనుకోండి, మీతో పాటు ఉన్న వాళ్ళైనా మీకు అలాంటి భరోసా ఇస్తే దట్ విల్ బి నీ లైఫ్ చాలా పీస్ఫుల్గా వెళ్తుంది. అసలు లైఫ్ ఇస్ అ జర్నీ అండి, ఎండ్ ఆఫ్ ద డే. దాన్ని నువ్వు ఎంత పీస్ఫుల్గా తీసుకెళ్తావు, ఎన్ని స్పీడ్ బ్రేక్లు వేసుకుంటూ వెళ్తావు, అంత స్లోగా వెళ్తుంది, అంత నీకు యాక్సిడెంట్ అవ్వకుండా వెళ్తుంది. లేదనుకోండి యాక్సిడెంట్ అయ్యి క్యాజువల్గా చెప్తాం ఇట్స్ ఓకే గురు అని, చాలా క్యాజువల్గా చెప్తాం. కానీ ఇట్స్ ఓకే గురుకు సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్కి ఎక్కడ అసలు సంబంధమే నాకు అనిపించలేదు. అది దేర్ ఆర్ ప్రమోషనల్ పార్ట్నర్స్, సో వచ్చారు. సో సో అది కూడా అంతే కదా, ఇట్స్ వద్దు, ఇట్స్ ఓకే, అది వదిలేసి లైఫ్ని ప్రశాంతంగా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయి. డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఎవ్రీథింగ్ కిల్స్ కదండి ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రమోషనల్ పార్ట్నర్స్ అంటే దీంట్లో ఇంక్లూడ్ అయ్యలేదా? దీంతో లేదండి, సంబంధమే లేదా? నేను దీంట్లో ఇంక్లూడ్ అయిందేమో, మొన్న మీరు తీసుకున్న షోల్డర్స్ మీద తీసుకున్నారేమో, ఒక బాధ్యత లాగా కొత్తగా ట్రై చేస్తున్నారు అనుకున్నారు. లేదండి, అంటే అంత మెసేజ్ ఓరియంటెడ్ నేను ఇచ్చేదంతా లేదు. ఎందుకంటే అండి అందరికి అన్ని తెలుసు అండి, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పాల్సింది ఓన్లీ థింగ్ ఏంటంటే, అరే భయ్ నువ్వు బాగున్నావు, ఇలా వెళ్తే ఇంకా బాగుంటావు అని చెప్పడం వరకే. కొద్దిగా పీస్ఫుల్గా ఉండని చెప్పడం వరకే. బట్ ఐ డోంట్ థింక్ సో అంత పెద్ద అయ్యారని నాకు తెలియదు. అవునా? నేను ఇప్పుడు దాకా అట్లా మీరు తీసుకున్నారేమో, ఫస్ట్ అటెంప్ట్లోనే ఇలాంటి తీసుకుంటే ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది ఏంటి, అసలు ఎట్లా స్టెప్స్ వేసారు ఏంటి అని అనుకున్నాను. జస్ట్ అది ప్రమోషనల్ పార్ట్నర్స్. యాక్చువల్గా కమింగ్ టు దట్, అది మూవీలో ఉన్నా లేకపోయినా ఇట్స్ ఎవ్రీవన్స్ జాబ్ కదండి. వీ హ్యావ్ టు స్టాండ్ అగేన్స్ట్ ఇట్, బికాస్ చాలా దాని మీద చాలా జరుగుతున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా, చాలా మేము రోజు న్యూస్ దాని గురించి జరుగుతాం. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. మీరు యూత్ కాబట్టి ఖచ్చితంగా అది తీసుకున్నారేమో అని అనిపించింది. బట్ మా సినిమాలో అయితే నో డ్రగ్ యూస్. మా సినిమాలో అంతకన్నా చాలా బిగ్గర్ ఇష్యూతో మేము ఫైట్ చేసాం అనేది నా ఫీలింగ్. సో డ్రగ్స్ వీటికన్నా బిగ్గర్ థింగ్ సినిమాలో ఇంకా చాలా ఇంకా డెప్త్ మీనింగ్ ఉందంటారు. అయితే మెంటల్ ప్రెషరు, మెంటల్ స్టెబిలిటీ, వాటి మీద మేము తీసుకున్న కాన్సెప్ట్ అండి. డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరు గోత్రు అయ్యే ఆ ప్రాబ్లమ్ని తీసుకున్నాం. ప్రజెంట్ జనరేషన్లో, ఇప్పుడు జనరేషన్లో అంటే నిలవకుండా వెళ్ళాలి, గోల్ రీచ్ అవ్వాలి. గోల్ రీచ్ అవ్వకపోతే అంతే దే ఆర్ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసేసుకొని
ఆ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఓకే సో ఓకే బాగుంది కనెక్షన్. సాయి చరణ్ సాయి చరణ్ సాయి, అదే నాకు కొన్ని చోట్ల సాయి చరణ్ ఉంది, చరణ్ సాయి అని ఉంది. మళ్ళీ సెంటిమెంట్ ఉంటుంది కదా మనకి, లెటర్స్ తో కూడా ఉంటుంది కదా. అట్లా ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి? ఏంటండి మీ నేపథ్యం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి బ్యాక్గ్రౌండ్? చెన్నై నుంచి. మాది నేటివ్ వచ్చి కడప దగ్గర. ఓహో, మన తెలుగు అబ్బాయి ప్రాపర్ ఆగ్మార్ తెలుగు అబ్బాయినే. ఎక్కడ యాక్టింగ్ నేర్చుకున్నారా లేకపోతే ఏంటి? వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర. ఓహో, సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నారా? ఓకే, మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారు మణికంఠ గారు? ప్రసాద్ అని చెప్పి నేను వ్యాలంటైన్స్ నైట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక ఏడి ఆయన ఇలాగా పలానా సినిమాలో ఆడిషన్స్ జరుగుతుంది, నువ్వు ట్రై చేయని చెప్పారు. సో అలా ఈ టీంకి వచ్చాను. చూస్తే ఈయన నాకు ఆడిషన్ తీసుకొని ఒక 2-3 ఆడిషన్స్ తర్వాత ఓకే ఒక స్టోరీ నరేషన్ ఇచ్చారు. అలా ఈ సబ్జెక్ట్లోకి అలా వచ్చాను. ఇట్స్ ఓకే. 2-3 నరేషన్స్ కాదండి, 2-3 ఆడిషన్స్ కాదు, 2-3 ఆడిషన్స్ కాదు, 2-3 ఆడిషన్స్ ఫస్ట్ ఒక సీన్ ఇచ్చారు, అది బాగా చేశాను చెప్పి తర్వాత ఇంకో సీన్ ఇచ్చారు. దాని తర్వాత దీంట్లో ఈ చేంజ్ ఉంటే నాకు ఇంకా గుర్తుంది సార్, నేను మర్చిపోలేదు, నాకు ఇంకా గుర్తుంది. సరే, సాయి చరణ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి చెప్పండి? 2-3కే మీరు మెప్పించలేదు అని చెప్తున్నారు కదా. చూసావా, అది 2-3 మెప్పించలేదు అట్లా కాదండి, అదేం కాదు. అండ్ టు బి వెరీ హానెస్ట్, సాయి చరణ్ కన్నా ముందు, చరణ్ సాయి కన్నా ముందు ఒక 5-6 ప్రొఫైళ్ళు 10 ప్రొఫైల్ వరకు చూసాం హీరోకి. సో ఇది 23 years 24 years ఒక అబ్బాయి స్టోరీ, స్ట్రగులర్ స్టోరీ. ఒక ఏం పెట్టుకొని ఒక గోల్ వైపు, ఈ గోల్ని కంపల్సరీ కొట్టాలి, ఎంత అంబిషియస్గా ఉండే. బట్ ఒక అబ్బాయి కుర్రోడి స్టోరీ, మన పక్కింటి కుర్రోడి స్టోరీ. ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నాడు, ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు. అలాంటి ఒక రిలేటివిటీ ఫ్యాక్టర్ ఉండే అతను కావాలి. సో అతను బాగా మెచ్యూర్డ్ ఫేస్ ఉండొద్దు, అలా చెప్పేసి అసలు పిల్లోడు వద్దు. సో ఆ క్యాలిక్యులేషన్స్, ఆ కొలమానాలతో చూస్తే చరణ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దాట్ అని మేము అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అసలు మీకు ఇంట్రొడక్షన్ అవసరం లేదేమో కదా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నామేమో కదా. ఫస్ట్ టైం కదా హీరోయిన్గా ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది? ఇట్ వాస్ గుడ్ అండి, లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. మెయిన్ లీడ్గా సరౌండెడ్ లైక్ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండ్ గుడ్ పీపుల్, వెరీ సపోర్టింగ్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసిన టీమ్ నాకు. ఓకే, నేను కూడా ఈ స్టెప్ వేయచ్చు, క్యారెక్టర్స్ చేస్తున్నా కూడా ఈ స్టెప్ వేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన మనుషులు వీళ్ళంతా. ఇప్పుడు వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే జస్ట్ వచ్చి చేసి వెళ్ళిపోయేవాళ్ళు, మీకు అంత బర్డెన్ మీ షోల్డర్స్ మీద లేదు. కానీ ఇప్పుడు మెయిన్ లీడ్ తీసుకునేసరికి మీకు కూడా ఒక పార్ట్ ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఏమనిపిస్తుంది? టెన్షన్ అనిపిస్తుందా? టెన్షన్ అనేది ఇన్ జనరల్గా ఉంటుందండి. సో ఫస్ట్ టైం స్టెప్ వేస్తున్నాను కాబట్టి, అండ్ ఎస్ ఐ యామ్ రెస్పాన్సిబుల్. నా సర్కిల్లో నా పరిధిలో ఎంతవరకు ఉందో నేను సినిమాకి నేను ఎంతవరకు న్యాయం చేయగలను, అవుట్ ఆఫ్ ది యాక్టింగ్ అంతా కాకుండా ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, బయటికి తీసుకురావాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, నన్ను నేను లైక్ షోకేస్ చేసుకోవాలి, దిస్ ఇస్ ద టైమ్ అని. సో ఐమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ గట్టిగానే ఉంది. ఏది బాగుంది? రెండు బాగున్నాయి. ఇది ఇంకా బాగుంది, బికాజ్ లైమ్ లైట్, మెయిన్ స్ట్రీమ్, దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఇది మీరే రాసుకున్నారా? ఓన్లీ డైరెక్షనేనండి? రాసుకున్నానండి మీరే. సో నా టీమ్ ఉంది, సో ద కోర్ స్టోరీ అంతా రాసుకున్నాను. దెన్ ఐ డిస్కస్ విత్ మై రైటర్స్ అంతా. ఎక్కడ ఈ ఆలోచన వచ్చింది అసలు? మెయిన్ దాని గురించి మాట్లాడుకోవాలి ముందు. ఓకే, నా జర్నీ చాలా ఓల్డ్, అంటే 10 years జర్నీ నాది. సో చాలా స్టోరీలు రాసుకుంటున్నాం. నేను వెబ్ సిరీస్ తీసాను అనమాట, కొత్త పెళ్లి కూతురు అని ఒక వెబ్ సిరీస్ తీసాను. ఓకే ఓకే, యూట్యూబ్లో ఉంది, చాలా పెద్ద హిట్ అయింది అది. అవును. సో దాంట్లో నుంచి ఒక మూవీ చేద్దాము. నాదంతా అసలు ఈ జోన్ కాదండి నాది. నా ఫేవరెట్ జోన్ ఈజ్ హర్రర్ థ్రిల్లర్. ఓకే ఓకే. బట్ అసలు నేను ఇది ఒక డెమో లాగా మామూలుగా చేద్దాము అనేది స్టార్ట్ చేసి, ఇది నా డెబ్యూ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయను. డెబ్యూ అయిన తర్వాత చూసుకుంటే చాలామంది నా బాగా తెలిసిన వాళ్ళు, నా స్టోరీ అప్డేట్స్ అందరూ, అరే నీ ఇది జోనరే కాదు కదా, ఇది జోనర్లో ఎట్లా సెట్ చేసావు అంటే, సమ్వేర్ మళ్ళీ నేను ఒకసారి కూర్చొని ఆలోచించి, ఓకే అదేంటి నేను ఇది చేశాను, సో దట్ ఓకే ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, జస్ట్ ఒక మెలో డ్రామా, ఒక సాఫ్ట్ సినిమా, సాఫ్ట్ లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది, సో నేను నాకున్న మైండ్ సెట్కి, నాకున్న క్యారెక్టరిస్టిక్స్కి తీస్తే ఎలా ఉంటుంది అని నేను చెక్ చేసుకుంటే, ఓకే ఇది కూడా మనం చేయగలం అనమాట అని చెప్పి అలా దీన్ని
లైన్లోకి తీసుకురావడం జరిగింది. బేసిక్గా అయితే ఐఎమ్ ఇన్ టు దాట్ హారర్ థ్రిల్లర్స్. అది ఒక డైరెక్టర్ అంటే ఒక్కదానికి మనం స్టిక్ ఆన్ అయిపోం ఎగ్జాక్ట్లీ కాబట్టి ఎగ్జాక్ట్లీ అన్ని ఎగ్జాక్ట్లీ. రకాలుగా అండ్ మీరు try మీరు చేస్తున్నారు. చెప్పినట్టుగా అదే పాయింట్ నేను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఈ సాఫ్ట్ సినిమా తీసాం, నెక్స్ట్ కాంట్రాస్ట్ సినిమా తీసినప్పుడే సో దట్ ఓకే వీడు ఇది చేయగలడు అది చేయగలడు అనేది ఒకటి వస్తుంది కదా, అది కూడా ఉంటుంది. ఇది సాఫ్ట్ అని చెప్తున్నారు కానీ ఆయన చెప్పారు కదా థ్రిల్లర్ నా స్ట్రెంగ్త్ అని చెప్పి. దీంట్లో ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఉందండి. ఈ సినిమాలో ఒక డ్రీమ్ సీక్వెన్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్. అది ఎలా పెన్ చేశారో నాకైతే తెలియదు. అది రాయడమే స్క్రీన్ ప్లే చాలా టఫ్. అది ఫస్ట్ టైం నాకు తెలిసి మన తెలుగు సినిమాలో ఒక డ్రీమ్ సీక్వెన్స్ని ఇలా ఇంప్లిమెంట్ చేయడం ఫస్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అది మీరు చూసారంటే ఓహో దీంట్లో ఈ షేడ్ కూడా ఉందా ఈ సినిమాలో చెప్పి కనిపిస్తుంది. మీ దాంట్లో నేను చూశాను ట్రైలరు, అల్లర్చిలుగా కనిపించారు, ఒక సైకోలాగా కనిపించారు, ఒక ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు అనిపించారు. ఇందుకే అసలు నేను దేనికి స్టిక్ ఆన్ అయిపోవాలి అసలు ఈ సినిమా చూసి అన్నట్లు నాకు అర్థమైంది. అంటే 12th వరకు వెయిట్ చేయాలండి మీరు. 12th వరకు వెయిట్ 12th చేయాలి. వరకు, డిసెంబర్ 12th సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది ఏంటని. బేసిక్గా మీకు అన్ని షేడ్స్ కనిపించిందంటే అదే 2-3 సార్లు చూశాను. అసలు ఏ జోనర్ నచ్చిద్ది అని అడుగుదాం క్వశ్చన్ అనే ఉద్దేశంతో చూస్తే అన్ని ఎలిమెంట్స్ కనిపించాయి నాకు. ఆయన అన్నట్లు కూల్గా సాఫ్ట్గా అదొకటే కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మనకి చాలా దగ్గరైన వ్యక్తితోనే మన కంప్లీట్ షేడ్స్ అన్నీ వాళ్ళ దగ్గర మనం చూపిస్తాం. సో ఆ ట్రైలర్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ. దాంట్లో నేను కోప్పడింది నిత్య మీదనే, ప్రేమ మాట్లాడింది నిత్య మీద. అవును. సో ప్రతి ఒక్క ఎమోషన్ కూడా నిత్య మీద రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఒక ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఆ మదరు అవన్నీ చూసినప్పుడు ప్రతి ఇంట్లో ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ బీటెక్ స్టూడెంట్స్ ఇవన్నీ కామన్గా ఉండేది. ఇదేం అవుట్ స్టాండింగ్ స్టోరీ కాదండి. అంటే ఏదో కొత్త చెప్పేస్తున్నాం అది కాదు. ఇది మా ఇంట్లో, మీ ఇంట్లో, మీ పిల్లల ఇంట్లో, వాళ్ళ పిల్లల ఇంట్లో, మీ బంధువుల ఇంట్లో, మీ పక్క చుట్టూ ఇంట్లో జరిగే స్టోరీ, ఇంట్లో జరిగే స్టోరీనే ఇది. ఎవరు చూసినా కూడా ఓహో కరెక్టే కదా, ఇదే కదా మా ఇంట్లో కూడా ఏదైనా నడుస్తుంది కదా అని జరిగే స్టోరీ అనమాట. సో దాని సరే మీరు అన్నట్లు అన్నీ జరిగే స్టోరీసే, కానీ ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్ కోసమే మనం వెళ్తాము. అది వ్యూవర్స్ రావాలంటే, ప్రేక్షకులు రావాలంటే ఏం చూసి రావాలి? మంచి క్వశ్చన్ వేశారు. అది చెప్తే రివీల్ అయిపోద్ది. చెప్పొద్దు, అది మెయిన్ చెప్తే అది అయిపోయింది కదా, ఇంకేం ఉండదు కదా చూడటానికి. ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పండి. ఈ సినిమా చూస్తే డెఫినెట్లీ ఈ సినిమా ఎవరైతే చూస్తారో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి ఓటీటీలో కావచ్చు, థియేటర్లో కావచ్చు, థియేటర్కి మేజర్గా చూస్తారు, డెఫినెట్లీ వాళ్ళతో జర్నీ చేస్తారు. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ అరే కరెక్టే కదరా వాడు చెప్పింది, మనం కాసేపు అంతా కూర్చుందాం, మనం ఆలోచిద్దాం, సో దట్ మనం టైం ఇచ్చుకుందాం. అంటే ఎందుకంటే ప్రపంచంలో అందరికీ వేరే వాళ్ళకి టైం ఇచ్చడానికి చాలా టైం ఉంటుంది. వాడు టైం ఇచ్చుకోవడంలో అసలు ఇంత 1 hour కూడా 24 hours 1 hour టైం ఉండదు. అది లేకపోవడం వల్ల ఇవన్నీ ఈ సూసైడ్లు కావచ్చు, ఈ స్ట్రెస్లు కావచ్చు, ఫ్రస్ట్రేషన్లు కావచ్చు, బీపీలు, షుగర్లని ఎప్పుడైతే మీరు టైం ఇచ్చుకుంటారో అప్పుడు ఇవన్నీ తగ్గించుకుంటూ వస్తారు. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఓకే గురు అంత. సో దట్ మీరు వస్తే మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. మిమ్మల్ని మీరు ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనేది విషయం తెలుస్తుంది మీకు అనేది నా పాయింట్. డెఫినెట్గా చూసిన వాళ్ళకైతే అరే నేను కూడా ఇలా బిహేవ్ చేసి ఉంటా కదా, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నేను ఇలా బిహేవ్ చేసి ఉంటా, మా మమ్మీ దగ్గర నేను ఇలా బిహేవ్ చేసి ఉంటా కదా, నేను ఇంత రూడ్గా ఉంటా, లేదా నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నేను కూడా ఇట్లనే జోకులు వేసుకుంటూ ఇట్లా తిరిగేవాడిని కదా. ప్రతి ఒక్క సీన్కి మీరు ఈజీగా రిలేట్ చేసుకుంటారండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా బోత్. ఎస్ నిత్య, మీరు ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు కాబట్టి కొత్త డైరెక్టరు చెప్పగానే ఇన్ని రోజుల నుంచి ఒకలాంటిగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు మీ కెరీర్ని. వెంటనే నచ్చిందా లేకపోతే ఆలోచించారా? కొత్త డైరెక్టరు, ఫస్ట్ టైం నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను, చాలా ఆచితూచి అడుగులు వేయాలి కాబట్టి చాలా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఎస్ చెప్పగానే ఓకే అన్నారా? లేదండి. ఏమనుకున్నారు? ఎట్లా ఓకే చెప్పారు? లేదు, అప్రోచ్ అయినప్పుడు ఇమీడియట్గా ఎస్ చెప్పలేదు. ఐ టుక్ టైం. సో నాకు మీరు అన్నట్టు నేను బిల్డ్ చేసుకున్న కెరియర్ అవ్వచ్చు, నా చుట్టూ అప్పటి వరకు నా సర్కిల్లో ఉన్న నా వెల్ విషర్స్ అవ్వచ్చు, అందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఇన్పుట్స్ అన్నీ పక్కన పెట్టి నా ఓవర్ థింకింగ్ దాన్ని మొత్తం స్మాష్ చేసి ఇదంతా నాలో జరిగిన తర్వాత నేను తీసుకెళ్ళి ఆ స్టఫ్ అంతా ఈయన మీద వేసేసి సో అసలు ఎందుకు సార్ అంటే ఐ వాజ్ నాట్ రెడీ టు టేక్ దిస్ స్టెప్. అంటే ఆయన డెబ్యూ అని కాదు కానీ స్టోరీ నచ్చింది. ఎస్ డెఫినెట్లీ క్యారెక్టర్ కూడా నచ్చింది. నేను చూసుకోగలిగాను నిత్యాలో నన్ను.
బట్ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉండింది బిఫోర్ చెప్పడానికి ఈ స్టెప్ తీసుకోగలనా అని. సో ఐ టుక్ టైమ్, బట్ ఆయన చాలా కాన్ఫిడెంట్గానే నన్ను కన్విన్స్ చేశారు. అండ్ మా డిఓపి గారు సపోర్ట్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి, అండ్ మా ఎస్పెషలీ చెప్పాలంటే నేను ఈయనకి కన్వే చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని అడగండి, డిఓపి గారిని, మీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని అడగండి షీఈ్ ఓకే, మనకి నిత్య కనిపిస్తుందా తనలో, అలాంటి కాన్ఫిడెన్షియల్ కాల్ ఉంటేనే ఐఎమ్ రెడీ అండి. అదర్వైజ్ ప్లీజ్ మీరు ఇంకో ఆప్షన్ చూసుకోండి అని ఇలా మాట్లాడాను నేను. ఎవ్రీబడి, ఈవెన్ పూజా రోజు కూడా చిన్న లుక్ టెస్ట్ చేసినప్పుడు దేవర్ ఏబుల్ టు సీ లైక్ నిత్యాని చూస్తున్నారు వాళ్ళు. నాకు అంతమంది నుండి ఆ కాన్ఫిడెన్స్, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ట్రాన్స్ఫర్ అయింది. దెన్ నేను కూడా నమ్మాను, ఎస్ ఐ కెన్ డూ ఇట్ దిస్ అని. సో మీరు ఏం చూసారు? నిత్య అంటే ఒక పల్లెటూరు అమ్మాయి కనిపించాలని, లేకపోతే ఏంటి అంటే ఆ జడ, డ్రెస్, చుడీదారు అట్లా అనిపించడం వల్ల అని అనిపించింది లేదండి. నిత్య, లేకపోతే హీరోయిన్ లాగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? గుడ్. సో మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇందాక చరణ్ గురించి చెప్పినట్టే నేను ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఎలాగైతే చూస్తున్నాను, నిత్య అనే అమ్మాయి అంటే ఈ అమ్మాయిని పెడితే అందరూ కనెక్ట్ అవ్వాలి. బస్సులో ఎక్కితే బస్సులో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయి, కాలేజీలో నా క్లాస్మేట్, పక్కింట్లో మా పక్కింటి అమ్మాయి. సో అమ్మాయి హీరోయిన్ లాగా హీరోయిన్ అని ఫీచర్స్ ఉండొద్దు అనేది నీకు వెరీ క్లియర్ ఉంది. బేసిక్గా లైన్ అది కాదు. ఓకే, హీరోయిన్ కంపల్సరీ దానికి సపరేట్గా ఒక స్టేజ్ ఉండాలి, ఇదే బాడీ మెయింటైన్ అవ్వాలి, ఇదే థింగ్స్ ఉండాలి, ఇంతే హైట్ ఉండాలి, ఇంతే వెయిట్ ఉండాలి, అది లేదు, ఆ కొలమానం లేదు. ద ఓన్లీ నా బుర్రలో ఉన్నది క్యారెక్టర్. నిత్య అంటే ఒక సపోర్టివ్, నా చెల్లెల్లాగా, మా అక్కలాగా, గర్ల్ ఫ్రెండ్ లాగా, అన్నిలాగా కనపడాలి. షీఈ్ లైక్ దాట్ అనేది నాకుంది. సో ఈవిడ్ కన్నా ముందు ఆల్మోస్ట్ ఒక 200 ప్రొఫైల్స్ చూసాను నేను. ఆ వైబ్ రావట్లేదు. అంటే మీకు తెలుస్తుంది కదండి, చూస్తానే ఒక వైబ్ వస్తుంది కదా, ఓకే ఈ అమ్మాయి నిత్య, ఓకే దీనికి ఫిక్స్ అవుదాం. చరణ్ చూసినప్పుడు ఎలాగైతే చరణ్ ముందు ఒక 10 ప్రొఫైల్ చూసినప్పుడు ఆ ఫీల్, ఆ గ్రేస్ కనపడలేదు, అలా ఉషాను చూస్తే సో దట్ ఓకే ఈ అమ్మాయి. అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయికి ఏంటంటే దట్ తిను క్లాసికల్ డాన్సర్, సో ఎక్స్ప్రెషన్స్ చంపేస్తుంది అని తెలుసు. మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, సార్ ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, సార్ ఇట్లా ఉషా తీసుకుంటాను సార్ అంటే, సార్ అప్పుడే నాకన్నా ముందే ప్రొఫైల్ చెక్ చేసి, సో తిను క్లాసికల్ డాన్సర్ కదా అంటే, అవును సార్ అంటే, అయితే కళ్ళు చాలా బాగున్నాయి, కళ్ళతో మనం మ్యాజిక్ చేయాలి, ఎందుకంటే సినిమా అంతా అండి వీళ్ళే ఉంటారు, ఎక్కువ హడావిడి ఉండదు. 1-2 అవర్స్ ఉంటే 2 అవర్స్ త్రూ అవుట్ చరణ్ ఉంటాడు. ఆ చరణ్ని బూస్టప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఒక క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ అమ్మాయి ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. ఈ చోక గురు అనేది హీరోకి సంబంధించిన టైటిల్ కాదండి, హీరోయిన్ చెప్తుంది హీరోకి. ఇట్స్ ఓకే. యా, గ్లిమ్స్లో మీరు రిలీజ్ చేసిన దాంట్లో చూస్తే అతని యొక్క అభి యొక్క లోస్లో, హైస్లో ఎవ్రీథింగ్ తను ఉంటుంది. లోస్లో ఉన్నప్పుడు ఈ చోకే గురువు నేను ఉన్నాను, నువ్వు పద నేను కల, అలాంటి అమ్మాయి కావాలి, నేను సపోర్ట్ చేసే అమ్మాయి కావాలి. సో అలాంటి ఫ్యూచర్స్ అన్నీ నేను ఉషాలో చూశాను. సో దట్ అందుకు ఆవిడ్ని కష్టమైంది క్యాష్ చేసుకోవడప్పుడు ఆవిడని ఒప్పించడానికి. బట్ సమ్వేర్ మా డిఓపి గారు, సన్నీ గారు, నేను అంటే మా ప్రొడ్యూసర్ గారు ఎలాగో నీ కాల్ మనీ, నీ ఇష్టం, నువ్వు ఏమైనా చెయ్యి, నేను నాకు ఇచ్చా అని చెప్పు, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అంత ఫ్రీడమ్ ఆయన ఇచ్చారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి భయం వేస్తుంది. ఇంకా అమ్మాయి ఎలాగ తీసుకోవాలి, ఆయన చెప్పేశారు, ఆయన మాటను నిలబెట్టుకోవాలి, ఆయన చిన్న మాట నిలబెట్టుకోవాలి అని. సో సమ్వేర్ ఈవెంట్ని ఒప్పించడానికి టైం పట్టింది. ఈవెంట్ని ఒప్పించిన తర్వాత సో పూజ రోజు వరకు కూడా అదే ఉంది, సార్ ఓకేనా ఓకేనా ఓకేనా, ఇవ్వండి మీరు ఓకే అండి బాబు, మీరు అన్నిసార్లు అడగకండి, నాకు భయం వస్తుంది, నా టేస్ట్, నా చాయిస్ మీద నాకు నమ్మకం ఉంది, వెళ్ళిపోదాం అంతే అండి. అలా తర్వాత తను ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు తర్వాత చెప్పలేదు. సో అది ఎస్ చరణ్, మీరు చెప్తున్నారు డైరెక్టర్ గారు 2 అవర్స్ మీ చుట్టూనే తిరుగుతుంది, హడావుడి క్యారెక్టర్స్ వచ్చి పోవటం అట్లేం లేదు, చాలా కూల్గా మీ మధ్య ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు కదా. సో ఎంతవరకు ఎంజాయ్ చేసావు, ఎంతవరకు టెన్షన్ పడ్డావు, నీ ఈ ఎట్లా అనిపించింది హీరో మొత్తం రోల్ మొత్తం? యా, టెన్షన్ అంటే సెట్కి పొద్దున నవ్వుతూ వస్తానండి. ఫస్ట్ నవ్వాపే అంటారు, అంటే క్యారెక్టర్ వల్ల. క్యారెక్టర్ అది కాదు, క్యారెక్టర్ అది చాలా ఎమోషన్ క్యారీ చేసే క్యారెక్టర్ కదా, అంత ఎనర్జెటిక్గా ఉండొద్దు అని అంటారు.
అక్కడే సగం ఇలా అయిపోతా. కానీ ఎక్కడైనా ఎనర్జెటిక్ గానే అని అనిపించింది, ఏం పెద్ద డల్గా అవునా? అది అట్లా ఏం లేరు. మరి అంటే ప్రమోషన్స్ లో కూడా మనం డల్ పెడితే బాగోదు కదండి. సో అంటే ఇట్స్ ఎ జర్నీ అండి, ఇట్స్ ఎ బాయ్స్ జర్నీ. సో తను డౌన్ నుంచి అప్కి ఎలా వచ్చాడు అనే జర్నీ. సో డౌన్ నుంచి అప్కి వచ్చినప్పుడు నువ్వు అంత ఎనర్జీగా ఉండవు కదండి. ఒకసారి హైకి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ కావాలి. తన ఎనర్జీని అంతా పుల్ చేసుకొని ఒక క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ దగ్గర తను ఎక్స్ప్రెస్ చేసి ఇప్పుడు కడిలి సత్యనారాయణను చైతన్య కూడా రైటర్స్, అవునండి. వాళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు అనిపించింది? డెఫినెట్లీ స్టార్టింగ్లో వాళ్ళే మొత్తం వాళ్ళతో కూర్చొని రాసుకున్న తర్వాత. సో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ ఇంపాక్ట్ ఎంత అని. చైతన్య అనే అబ్బాయి కడలితో నేను ట్రావెల్ చేశాను. ఎక్కువగా బాగా సోషల్ మీడియా మంచి ట్రోల్ అయ్యారు. సో అంత కాదు తను, బట్ తన రాంగ్ వేలో పోర్ట్రేట్ అయింది, కానీ భావజాలాలు వేరే ఉంటాయి. చాలా రాడికల్ భావజాలాలు ఉంటాయి. చాలా టామ్ బాయ్స్, తను బాగా మంచి అమ్మాయి. చాలా ఎమోషనల్ డైలాగ్స్ చాలా ఉన్నాయండి, చాలా సెన్సిబుల్ డైలాగ్స్ అవన్నీ కూడా. ఇదేదో పెన్ పెట్టి రాసినట్టు ఉండవు, ఫ్రమ్ ద హార్ట్ చెప్తున్నట్టు ఉంటుంది. అవన్నీ కూడా పెన్ చేశారు. అన్ని చైతన్య తన వాళ్ళిద్దరు కలిసి రాశారనమాట. సో చైతన్యతో నేను ఎక్కువ అసోసియేట్ అయ్యాను. కడిలి గారిని 4-5 సార్లు కలిసి మొత్తం రాసింది, బట్ బాగా రాసి బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు. సో ఎస్, నెక్స్ట్ ఇంకా ఇప్పుడే కదా స్టెప్ వేసింది, బిగ్ స్టెప్ వేశారు. ఇంకేమైనా స్టోరీస్ వింటున్నారా? ఆల్రెడీ ఏమైనా నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తామండి, అంటే చేస్తున్నారా? జరుగుతుందా? ఓకే. అది చాలా సర్ప్రైజింగ్ థింగ్. మాట్లాడలేదు చరణ్, చెప్పొచ్చు లేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ దాని గురించి నాకు తెలియదు, కానీ మోనాలిసా అని బాగా ఇప్పుడు ట్రెండ్ అయింది. ఓకే, తను హీరోగా, తను హీరోయిన్ గా చేస్తుంది. ఆల్రెడీ అయితే చూసానులే మొన్న ఫొటోస్ జరిగింది ఇప్పుడే. సో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తాను, అది జరుగుతుంది. అండ్ ఇంకో ప్రాజెక్ట్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఓహో, అవును. చాలా టైం తీసుకుంది ఆ మూవీ. ఎప్పటి నుంచో గ్లిమ్స్ అవన్నీ చూస్తే చాలా టైం ఏం లేదండి, 1 year 11 months బ్యాక్ అట్లా కనిపిస్తుంది. ఏంటి అసలు ఇంత టైం తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే టూ మెనీ థింగ్స్ అండి. టెక్నికల్లీ కొన్ని గ్లిచెస్, కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో మా ప్రొడ్యూసర్ గారు కంపల్సరీ లేదు దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేద్దాం అంటే ఆయన కొత్త ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేయలేదండి. ఆయన ఏదో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బాహుబలి సినిమాకి రాజమౌళి గారు ఎట్లా చేశారో కూర్చొని, ఇలాగ ఈయన కూర్చొని లేదు ఇంకొద్దిగా బెటర్ చేద్దాము, ఇంకొద్దిగా బెటర్ చేస్తే బాగుంటుందాము, ఈ సీన్ కొద్దిగా బెటర్ చేస్తే బాగుంటుందాము, రీషూట్కి వెళ్దాము, ఇలాంటి థింగ్స్ ఆయన దగ్గర నుంచి వచ్చాయి. లేదు సార్ అంటే నాకు ఫస్ట్ కట్ అంతా అయిపోయిన తర్వాత నాకు బాగా గుర్తు, నైట్ 12 o'clock ఆయనకి షో చూపించాం. వర్షం పడుతుంది బయట. ఈ సినిమా సీన్ కాదండి, రియల్గా జరిగిన సీను. చూసిన తర్వాత ఆయన లేచి గమ్మున బయటకు వచ్చేసి సార్ ఏమైంది సార్, నచ్చలేదు సార్ అంటే, కాసేపు సైలెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో. వాక్ చేస్తున్నాం, మణికొండ రోడ్లో వాక్ చేస్తున్నాం. చాలా బాగా వచ్చింది, ఫెంటాస్టిక్గా వచ్చింది. మనం ఏమనుకున్నా అది వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. అది ఫైనల్గా చెప్పండి. సిద్ధార్థతో పాట పాడించారు, సో హైప్ కోసమా? అయ్యో కాదండి, హైప్ కోసం అని కాదండి. అంటే ఎలా చెప్పాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సినిమా అండి. ఏమొచ్చినా, ఏం తీసుకొచ్చినా సినిమాలోకి, ఎవరు వచ్చిన సినిమాలోకి, సినిమా కన్నా పెద్దది ఏమి ఉండదు బేసిక్గా. నేను నమ్ముతాను దాన్ని. బట్ సిద్ధార్థ అన్న లాంటి చాలా పెద్ద స్టార్లు, మాలాంటి అంటే చిన్న సినిమాని అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆ క్రెడిట్ కంపల్సరీ మోహిత్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వాల్సిందే. మాకు ఐడియా లేదండి అది మోహిత్ గారు కూడా రెహమాన్ దగ్గర స్టూడెంట్ అన్నారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా? ఆ ఎఫెక్ట్ ఏంటి అది, కాబట్టి ఇవన్నీ జరిగాయి. సాంగ్స్ రెండు విన్నాను, రెండు చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి ఒక క్లోజ్ చేద్దాం, ఒక పాట పాడొచ్చు కదా, ఆ వాయిస్ ఇంత బాగుంటది. మీరు కంటిన్యూ చేయండి, మీరు స్టార్ట్ చేయండి, మనం పాట విని క్లోజ్ చేద్దాం. ఇందాక బాగా చేశారు, వదిలేసి నన్ను. ఎందుకంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇటు యాక్టింగ్ మామూలుగా లేదా చాలా చెప్పాలి. అయితే క్లాసికల్ డాన్సర్, ఎగ్జాక్ట్లీ అంటే మీ ప్రొఫైల్ చాలా అలా కుదిరిందండి. డాన్స్ తో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి, దాని త్రూ థియేటర్ ఆర్టిస్ట్ గా ఇక్కడ కంటిన్యూ. థియేటర్స్ కూడా చేశాను, చాలా ప్లేస్ కి బెస్ట్ యాక్టర్స్ తీసుకున్నాను. దాని తర్వాత డబ్బింగ్ లోకి అవుట్ ఆఫ్ ప్యాషన్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ అన్న
దీంట్లో డబ్బింగ్ ఇటు ఐ థింక్ ఓన్లీ సింగర్ దాంతోనే మాత్రం ఆ క్రాఫ్ట్ మాత్రం టచ్ చేయలేదండి ఆవిడ నాకు తెలిసి. నేను చిన్నప్పుడు కర్ణాటక మ్యూజిక్ మీరు నేర్చుకున్నాను. ట్రై చేయలేదు, ఆమె ఆల్రెడీ పాడే అంత ఎబిలిటీ నాకు మేబీ కనిపించింది. నెక్స్ట్ సినిమాకి ట్రై చేస్తాం. ట్రై చేయండి తప్పకుండా. మర్చిపోకుండా. Yeah. మీరు ఒకసారి పాడితే ఓకే, మీరు కూడా హమ్ చేయాలి ప్లీజ్. ఈసారి నాకు హ్యాండ్ ఇవ్వద్దు. ఓకే. నేను హమ్ చేస్తే వెళ్ళిపోమంటాను నన్ను, అందుకే silent ఉన్నా. ఓకే. నా శ్వాసే నువ్వైపోయావే, నా ప్రాణం నీవంటూ, నా మనసే నీదైపోయిందే, నేనంటే నువ్వంటూ, రోజంతా హంగామా జరిగేలా, ప్రతి పూట పండగలా జరిపావే, నాలోని అణువణువు ధరిసేలా, మైండ్ అంతా మైకెట్టి అరిచావే, అలలో ఇలలో ఒకటిలా మాయే చేసావే, నిజను నేను తీరిలా ప్రేమ ధార. అయితే నేను జాయిన్ అవుతాను. సరిగమపా చేసినట్లుంది, అంత్యాక్షరి చేసినట్లు. సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇట్స్ ఓకే గురు అంటే ఇట్స్ ఓకే అంత చెప్పినంత ఈజీగా లేదని అయితే మీ మాటల్లో అర్థమైంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ థియేటర్లకు వచ్చి 12th డిసెంబర్ 12th సినిమా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే గురుతో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.